తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయులందరికీ నమస్కారం। ఈరోజు గత 4 రోజులుగా ఇటు సామాజిక మాధ్యమాల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ టెట్లో భారీ మార్పులు రాబోతున్నాయనే వార్త అనేక మంది పిల్లలని అనేక సందేహాలకు దారితీసింది। అనేక మంది పిల్లలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అసలు నిజంగా టెట్లో ఏం మారుతుంది, ఎన్సిటిఈ అనేది రాష్ట్రాల నుండి ఏ సమాచారాన్ని సేకరించింది, అన్నిటికంటే ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం టెట్లో ఏ మార్పులు రాబోతున్నాయి, ఈ 2020 జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయుల నుండి ఏమి ఆశిస్తుంది అనే అంశం మీద మీకు పరిపూర్ణమైన క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది। ఈ సామాజిక మాధ్యమాల్లో విషయ సమాచారం లేకుండా మీదిగా తొందరగా వచ్చేటటువంటి సమాచారాన్ని మీరు నమ్మొద్దని, మీ ప్రిపరేషన్ ఇలానే మీరు కొనసాగించాలని, భవిష్యత్తులో తప్పనిసరిగా టెట్ డిఎస్సి ఉంటుంది అని, కష్టపడ్డ వారికి ఉద్యోగం రావడం కూడా వాస్తవమని తెలియజేయాలనే ఉద్దేశంతో అనేక మంది ఛాత్రోపాధ్యాయుల కోరిక మేరకు ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది। మరి ఏంటి అనేది మనం ఒక్కసారి ఈ టెట్ చరిత్రను చూసి ఈ 2020 జాతీయ విద్యా విధానం ఏం చెప్పిందో చూద్దాం। మన దేశంలో 2009లో విద్యా హక్కు చట్టాన్ని రూపొందించారు। రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ని రూపొందించారు। ఈ చట్టంలో సెక్షన్ 23లో ఏం పేర్కొంటారు అంటే, మన రాష్ట్రంలో మన దేశంలో 1 నుండి 8th క్లాస్ బోధించాలంటే తప్పనిసరిగా టీచర్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో క్వాలిఫైడ్ అయిన వారిని టీచర్లుగా నియమించాలని చెప్పి ఈ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23లో పేర్కొనడం జరిగింది। ఎందుకు అంటే ఉపాధ్యాయ ఎంపికలోనే ప్రమాణాలు పాటిస్తే విద్యలో నాణ్యత ఉంటుందని ఆశించి ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23 ప్రకారం భారతదేశంలో ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లో పనిచేసే ఎలిమెంటరీ స్థాయి టీచర్లంతా టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో అర్హత సాధించిన వారిని టీచర్లుగా నియమించాలని పొందుపరిచింది। ఈ చట్టం మీ అందరికీ తెలిసిందే 2010 ఏప్రిల్ 1న అమల్లోకి రావడం జరిగింది। ఈ చట్టం అమల్లోకి రావడంతోనే మన దేశంలో 2011 నుండి జాతీయ స్థాయిలో సీటెట్ వివిధ రాష్ట్రాలలో స్టేట్ టెట్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది నిర్వహిస్తూ ఉన్నారు। సెంట్రల్ టెట్ అయితే సంవత్సరానికి 2 సార్లు, స్టేట్ గవర్నమెంట్ టెస్ట్లు అయితే వారి అవసరం మేరకు నిర్ణీత కాలంలో మనకు టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తూ ఉన్నాం। ఈ విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న టెట్ ఏం చెప్పింది అంటే 2 పేపర్లు సూచించింది। పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి 2 పేపర్లు సూచించింది। పేపర్ 1 క్వాలిఫైడ్ అయితే మన దేశంలో 1 నుంచి 5 తరగతులకు, పేపర్ 2 క్వాలిఫైడ్ అయితే 6 నుండి 8 తరగతులకు బోధించడానికి టీచర్లకు ఎలిజిబుల్ ఉంటుంది అని చెప్పి ఈ విద్యా హక్కు చట్టం వచ్చినప్పుడు RT 2009 అనుసరించి మన దేశంలో జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ విద్య అధీకృత సంస్థగా పేరు పొందిన NCTE నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ టెట్ గైడ్ లైన్స్ రూపొందించి దేశంలో టెట్ నిర్వహించి అనంతరం టీచర్ పోస్టుని భర్తీ చేయడం మీకు అందరికీ తెలిసిన అంశమే। ఈ యొక్క 2011 నుంచి నిర్వహించే టెట్ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు మాత్రమే ఉండేది। అయితే ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడు 2020 అక్టోబర్ నెలలో NCTE సమావేశమై ఏం చేసింది అంటే టెట్ వ్యాలిడిటీని లైఫ్ లాంగ్ చేసింది। 2020 అక్టోబర్లో NCTE జనరల్ బాడీ మీటింగులో 7 సంవత్సరాలు ఉన్న టెట్ని లైఫ్ లాంగ్ చేద్దామని నిర్ణయించింది। అయితే ఇక్కడ NCTE టెట్ని లైఫ్ లాంగ్ చేసే ఉద్దేశంలో వారికి 2 ప్రశ్నలు ఉత్పన్నమైనవి। ఏమైనాయి సార్ అంటే, 2020 తర్వాత జరిగే టెట్నే లైఫ్ లాంగ్ చేయాలా, లేదా 2011 నుంచి మన దేశంలో నిర్వహించిన టెట్లో అనేక మంది క్వాలిఫైడ్ అయ్యారు, వాళ్ళ వ్యాలిడిటీ కూడా అయిపోతుంది, వారిని కూడా లైఫ్ లాంగ్ చేయాలనే ప్రశ్న ఉత్పన్నమైంది।
దీనితో ఎన్సిటిఈ ఏం చేసింది అంటే ఈ అంశం మీద మాకు న్యాయ సలహా కావాలని చెప్పి ఎన్సిటిఈ న్యాయశాఖకు ఒక లేఖ పెట్టింది. మేము టెట్ వ్యాలిడిటీని లైఫ్ లాంగ్ చేస్తున్నాం, దీన్ని ఇప్పటి నుంచి జరిగే పరీక్షకే వర్తించాలా, ఇంతకు ముందు జరిగినటువంటి ఎగ్జామ్ కూడా దీన్ని వర్తించాలా అని చెప్పి ఎన్సిటిఈకి ఒక లేఖ, ఎన్సిటిఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు ఒక లేఖ పంపింది. ఇంకా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుంచి స్పష్టత రాలేదు. వచ్చిన తర్వాత ఈ యొక్క ఎన్సిటిఈ యొక్క సూచన మేరకు ఎన్సిఈఆర్టీ కానీ కేంద్ర ఎంహెచ్ఆర్డి శాఖ కానీ అధికారికంగా ఒక సర్క్యులేషన్ కానీ ఒక ఆర్డర్ కానీ ఒక జీవో కానీ వచ్చినప్పుడే టెట్ వ్యాలిడిటీ అనేది లైఫ్ లాంగ్గా మారుతుంది. ప్రజెంట్ నిన్న మొన్న జరిగిన సీటెట్ వరకు, అంటే 24 తారీఖు మొన్న జరిగింది కదా సీటెట్ నిర్వహించాం మనం, ఈ యొక్క ఫిబ్రవరిలో మన జనవరిలో ఉన్నటువంటి సీటెట్ ప్రకారం. అయితే ఈ సీటెట్ కూడా వ్యాలిడిటీ 7 years గానే నిర్ణయించి ఉన్నాం, దాని మీద ఇంకా స్పష్టత లేదు. ఇదంతా మీకు తెలిసిన అంశమే. ఇలా ఉన్నటువంటి టెట్ మీద ఈ మధ్యన 4 రోజుల క్రితం, ఇంతకుముందు ఆ రోజు నేను ఒక వీడియో కూడా పెట్టాను మీకు. ఆ వీడియో తర్వాత అనేక వీడియోలు రావడంతోనే పిల్లలు మళ్ళా సంఘర్షణకు గురై నన్ను పదే అడగడంతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఈ 4 రోజుల క్రితం ఏం చేసింది అంటే ఎన్సిటిఈ అనే సంస్థ అన్ని రాష్ట్రాలకు, ఎన్సిటిఈ అనే సంస్థ అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ పంపించింది. ఏమని పంపించింది అంటే ఈ యొక్క లేఖలో జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం టెట్టుని మేము టెట్టు స్థాయిని పెంచబోతున్నాం. దానికి అనుగుణంగా మీ రాష్ట్రంలో ఇంతవరకు ఎన్నిసార్లు టెట్ నిర్వహించారు, ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు, బిఈడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డిఈడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంఈడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో నిర్వహించారు అనే అంశాలు మాకు సమాచారం ఫిబ్రవరి 15 తారీఖు లోపు పంపించవలసిందిగా ఎన్సిటిఈ అన్ని రాష్ట్రాల ఎస్సిఈఆర్టీలకు ఒక లేఖ పంపడం జరిగింది. దానిలో ఇంకో అంశం ఏమన్నాడు అంటే మేము 2020 అక్టోబర్లో టెట్ మీద ఒక కమిటీ నియమించిందట. ఎవరు అంటే ఎన్సిఈఆర్టీ ఓ కమిటీ నియమించింది టెట్ మీద. ఎన్సిటిఈ సంస్థ ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీ ఏం చేస్తుందట అంటే ఈ కమిటీకి ఇప్పటి వరకే అనేక రాష్ట్రాల నుండి అనేకమైనటువంటి ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఏమని? టెట్ ఎగ్జామ్ మీద జాతీయ స్థాయిలోనే మీరు ఒక ప్రామాణికమైనటువంటి గైడ్లైన్స్ తయారు చేయండి, మా రాష్ట్రంలో మేము నిర్వహిస్తున్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం, దాని యొక్క లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కావచ్చు, పరీక్ష విధానంలో కావచ్చు, సిలబస్లో కావచ్చు, ప్యాటర్న్లలో కావచ్చు, ఇలా కొన్ని సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము, దాని మీద క్లారిటీ అని చెప్పి ఈ ఎన్సిటిఈ నియమించిన టెట్ కమిటీకి అనేక వినతులు వచ్చాయి. అవన్నిటిని పరిణామం తీసుకున్నటువంటి ఎన్సిటిఈ ఇప్పుడు రాష్ట్రాలకు ఆ లేఖ పంపింది. ఆ లేఖ ఎందుకు వచ్చింది అంటే ఆ లేఖ వస్తానికి ప్రధాన కారణం ఎన్ఈపి 2020. ఇది తెలవకుండా, ఈ ఎన్ఈపి 2020 ఏం చెప్పిందో తెలవకుండా మనం ఏం చేస్తున్నామంటే టెట్ మొత్తం మారిపోతుంది, ఇంతకుముందు క్వాలిఫైడ్ అయినాం, ఈ యొక్క ఎంతోమంది మేము క్వాలిఫైడ్ అయినాం, మాకు అర్హత ఉంటుందా ఉండదా అనే డౌట్ మీలో ఉంది. ఇప్పుడు ఒక్కసారి మీకు నేను క్లారిటీ ఇస్తా చూడండి. ఈ క్లారిటీ ప్రకారం ఏం చెప్పాడో చూద్దాం. నూతన జాతీయ విద్యా విధానం 2020 అంటున్నాం. ఏంటి సార్ ఈ విధానం ఏం చెప్పిందో ముందు అది తెలవకుండా మనం టెట్ మీద ఒక నిర్ణయానికి రావడం సమంజసం కాదు. 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్థానంలో 2000 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ దేశానికి తయారు చేసింది. అలా తయారు చేసినటువంటి ఈ జాతీయ విద్యా విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 2020 జూలై 29వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించింది. దీనికంటే ముందు 2017లో కస్తూరి రంగన్ కమిటీ వేయడం, అంతకంటే ముందు సుబ్రహ్మణ్యం కమిటీ వేయడం, అంతకంటే ముందు ప్రకాష్ జవదేకర్ దేశంలో విద్యావంతుల సలహాలు తీసుకోవడం, అవన్నీ కూడా నేను మీకు జాతీయ విద్యా విధానం వీడియోలో చెప్పాను. దానికంటే పూర్వ చరిత్ర ఏముంది అని. ఇప్పుడు నేరుగా దీనిలోకే వెళ్దాం. ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 2020 జూలై 29న ఆమోదించింది.
ఇక్కడ ఒక విషయం మీరు మర్చిపోకండి, కేవలం మంత్రిమండలే ఆమోదించింది దా యొక్క నూతన జాతీయ విద్యా విధానాన్ని. పార్లమెంట్లు 2 సభలు వేరువేరుగా ఆమోదించాలి, తర్వాత రాష్ట్రపతి ఆమోదించాలి, తర్వాత ఇండియన్ గెజిట్లో అది అచ్చు కావాలి, ఆ తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది. ఈ నూతన జాతీయ విద్యా విధానం చూడండి, ఈ నూతన జాతీయ విద్యా విధానం 10+2+3 స్థానంలో, విద్యా స్వరూపం స్థానంలో 5+3+3+4 ఈ యొక్క విద్యా స్వరూపాన్ని తీసుకొచ్చింది. 5+3+3+4 ఇక్కడ ఈ 10+2+3 స్థానంలో 5+3+3+4 అనే కొత్త విధానాన్ని సూచించింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఒకటి 5 అన్నాడు, ఒకటి 3 అన్నాడు, నెక్స్ట్ 3 అన్నాడు, నెక్స్ట్ 4 అన్నాడు. ఈ 5 ఏంది అంటే పునాది దశ అన్నాడు, ఈ యొక్క బేసిక్ స్టేజ్. ఈ 3 ఏమన్నాడంటే సన్నాహక దశ, దీన్నే ప్రిపరేషన్ స్టేజ్ అంటాం. ఈ 3 ఏమన్నాడంటే మధ్యస్థాయి దశ, మిడిల్ స్థాయి దశ అన్నాడు. ఈ 4 ఏమన్నాడంటే సెకండరీ దశ అన్నాడు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క NEP 2020 పేర్కొన్న విద్యా స్వరూపం 5+3+3+4. ఫస్ట్ 5ని మనం పునాది దశ అన్నాం. పునాది దశ అంటే ఏం సార్ అంటే ఇది ఎలా ఉంటుందంటే 3+2 స్థానంలో ఉంటుంది. 3 ఏంది అంటే మనం చెప్పుకున్నటువంటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, దాన్నే మనం నర్సరీ, LKG, UKG ఈ 3 క్లాసులు. ఈ 2 ఏంది అంటే ఇక్కడ 1 మరియు 2 తరగతులు. అంటే ఇక్కడ ఒక భారీ మార్పు వచ్చింది, మీరు గమనించారా? ఇంతకు ముందు పూర్వ ప్రాథమిక విద్య పాఠశాల విద్యలో ఉండేది కాదు. కొత్త జాతీయ విద్యా విధానం పూర్వ ప్రాథమిక విద్యని, అంగన్వాడీ విద్యని కూడా ప్రాథమిక పాఠశాలలో పునాది దశ అనే పేరుతో దానిలోకి తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడుంది? పునాది దశలోకి వచ్చింది నూతన జాతీయ విద్యా విధానం. అంటే ఒక స్కూల్ ఏంది? బేసిక్ స్కూల్ 5 క్లాసులు ఉంటాయి. 3 ఏమో పూర్వ ప్రాథమిక విద్య, 2 ఏమో 1, 2 క్లాసులు. డౌట్ క్లియర్ కదా? ఇప్పుడు రెండో దానికి వద్దాం. సన్నాహక దశ అన్నాం. సన్నాహక దశ అంటే ఏమిటి అంటే ఇక్కడ 3, 4, 5 తరగతులు సన్నాహక దశ, ప్రిపరేషన్ స్టేజ్ అన్నాం. ఇక్కడికి వస్తానికే మధ్య దశ అన్నాం. మధ్య దశ అంటే ఏంటి అంటే 6, 7, 8 ఈ 3 క్లాసులు. నెక్స్ట్ సెకండరీ దశ అంటే ఏంటి అంటే 9, 10, 11, 12 క్లాసులు. అంటే 9 నుంచి 12 క్లాసులు. అంటే నూతన జాతీయ విద్యా విధానం ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య నుండి 12వ క్లాసు వరకు విద్యా స్వరూపాన్ని సూచించింది. పూర్వ క్లాసు వరకు ఈ యొక్క విద్యా స్వరూపాన్ని సూచించింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. ఇక్కడ మీకు ఒక అంశం నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మన దగ్గర ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 తరగతులు. దీనిలో మనం టెట్ పేపర్ 1 అయితేనేమో 1 నుంచి 5 వరకు బోధించే టీచర్లకు నిర్వహించాం. పేపర్ 2 అయితేనేమో 6 నుంచి 8th క్లాస్ బోధించే టీచర్లకు నియమించాం. కానీ ఇక్కడ మార్పు ఏం జరిగింది సార్? పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ని కూడా సెకండరీ విద్యలోకి తీసుకొచ్చింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. ఇలాంటప్పుడు ఈ యొక్క విద్యా స్వరూపం పూర్తిగా మారిపోయింది. అంటే నర్సరీ నుంచి 12వ క్లాసు వరకు 12వ క్లాసు వరకు మనకి ఏమైంది అంటే 12వ క్లాసు వరకు ఈ నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం కొత్త విధానం మనకు రాబోతుంది. డౌట్ క్లియర్ కదా? 10+2+3 విద్యా స్వరూపంలో 5+3+3+4 కొత్తగా వచ్చింది. ఇక్కడ ఈ నూతన జాతీయ విద్యా విధానం యొక్క కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. 2019 డ్రాఫ్ట్ వర్క్ కాదండి, డ్రాఫ్ట్ వర్క్ లో చాలా అంశాలు మార్చి 2020 జూలై 29న సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానంలో 4 భాగాలున్నాయి, 27 అధ్యాయాలున్నాయి. 4 భాగాలు, 27 అధ్యాయాలు. ఈ మొత్తం 4 భాగాల్లో ఫస్ట్ భాగంలో 5వ అధ్యాయం, సెకండ్ భాగంలో 15వ అధ్యాయం ఉపాధ్యాయ ఎంపిక, అర్హత, శిక్షణ గురించి పేర్కొంటున్నాయి.
టీచర్ యొక్క క్వాలిఫికేషన్, టీచర్ యొక్క ట్రైనింగ్, టీచర్ యొక్క ఇన్ సర్వీస్, టీచర్ యొక్క ప్రీ సర్వీస్, అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు ఎంపిక గురించి ఈ మొత్తం ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ భాగంలో 5వ అధ్యాయం, 2వ భాగంలో 15వ అధ్యాయం పేర్కొంటున్నాయి. ఈ 2 అధ్యాయాల్లో ఏమున్నాయంటే మీరు బాగా చూడండి. ఈ NEP 2020 ప్రధాన ఉద్దేశమే 21వ శతాబ్దంలో వచ్చే శాస్త్ర సాంకేతిక రంగాలను అందిపుచ్చుకోగల భారత పౌరుల్ని తయారు చేయడం. 21వ శతాబ్దంలో వచ్చేటటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగల నాణ్యత గలటువంటి విద్యను దేశంలో ఉన్న ప్రజలకు అందించడం. దానిలో భాగంగా వీళ్ళు ఏమన్నారు అంటే, దేశంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే నాణ్యత అని కోట్లు ఖర్చు పెడుతున్నాము, కానీ నిజమైన నాణ్యత ఉపాధ్యాయ నాణ్యతే. నాణ్యత అని కోట్లు ఖర్చు పెడుతున్నాం. నాణ్యత అంటే ఏమనుకుంటున్నారు? బిల్డింగ్ బాగుండాలి, ప్రహరీ గోడ ఉండాలి, టాయిలెట్ ఉండాలి, కరెంటు ఉండాలి, ల్యాబ్ ఉండాలనుకుంటున్నాం. ఇవి నాణ్యత సూచికలు కావు, ఇవి భౌతిక సూచికలు. నిజమైన నాణ్యత ఉపాధ్యాయ నాణ్యత అని NEP 2020 గుర్తించింది. మరి నిజమైన నాణ్యత ఉపాధ్యాయ నాణ్యతే కాబట్టి ఏం చేయాలన్నట? ఉపాధ్యాయ ఎంపికలోనే ప్రమాణాలు పాటించాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం నిర్ణయించింది. ఎంపికలోనే ప్రమాణాలు పాటిస్తే టీచర్లలో క్వాలిటీ ఉంటే పిల్లలకు క్వాలిటీ వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం అది. దీనిలో భాగంగా ఇది ఏం చెప్పింది అంటే, టీచర్ ఎంపిక 2 స్థాయిల్లో ఉండాలి. 1 అర్హత పరీక్ష, 2 ఎంపిక పరీక్ష అని పేర్కొంది NEP 2020. 1 అర్హత పరీక్ష, 2 ఎంపిక పరీక్ష. అర్హత పరీక్షలో నూతన జాతీయ విద్యా విధానం ఏం చేసింది అంటే, టెట్టుని తప్పనిసరి చేసి టెట్టు పరిధిని విస్తరించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అర్హత పరీక్షలో టెట్ తప్పనిసరి, కానీ 1 నుంచి 8th క్లాస్ వరకు ఉన్న టెట్టుని ఈ నూతన జాతీయ విద్యా విధానం ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి 12వ తరగతి వరకు బోధించే టీచర్లకు టెట్ తప్పనిసరిగా ఉండాలని ఈ నూతన జాతీయ విద్యా విధానం నిర్ణయించింది. దీంట్లో నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం RT 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 అన్నాం కదా. ఆ 8th వరకు ఉన్న టెట్టుని 12వ క్లాస్ ఇంటర్మీడియట్ రద్దుపరిచింది. పాఠశాల సెకండరీ విద్యలో దాన్ని విలీనం చేసింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. ఇప్పుడు తీసుకొచ్చి ఇంటర్మీడియట్ కూడా సెకండరీ విద్యలో విలీనమైంది కాబట్టి దీనికి టెట్ నిర్వహించాలి. అంటే టెట్ యొక్క పరిధిని పెంచాలని నిర్ణయించారు. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు మీకు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంలో మీకు క్లారిటీ ఎవరు ఇవ్వలే, నేను ఇస్తా. ఏంది? ఫస్ట్ దశని మనం పునాది దశ అన్నాం 5. ఇది ఎలా అన్నామంటే మనం 3+2 అన్నాం. 3 అంటే ఏమన్నా? పూర్వ ప్రాథమిక విద్య. 2 అంటే 1, 2 తరగతులు అని చెప్పిన. అయితే మరి ఇప్పుడు ఇక్కడ మన దేశంలో సమస్య ఇక్కడ ఏర్పడింది. మన రాష్ట్రంలో ముఖ్యంగా టెట్ కాడ సమస్య ఇక్కడ మనకి ఏర్పడబోతుంది. ఏంది? ఇక్కడ మనం పూర్వ ప్రాథమిక విద్యను మన దేశంలో మన రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు అందిస్తున్నారు. 1, 2 తరగతుల్ని మీరు ప్రైమరీ స్కూళ్ళలో మీరు చదువు చెప్తున్నారు బడికి పోయినాక. ఈ 2 కలిసి లేవు, ఇప్పుడు కలిపినాక కూడా ఇక్కడ అంగన్వాడీ టీచర్లే ప్రజెంట్ తెలంగాణ ఏపీలో బోధిస్తూ ఉన్నారు. అయితే ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏం చెప్పింది అంటే, ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ టీచర్లకే శిక్షణ ఇవ్వాలి పూర్వ ప్రాథమిక విద్య మీద. ఈ రానున్న 5 సంవత్సరాలలో అంటే 2025 నాటికి అట NCTE ఏం చేయాలన్నట అంటే, NCTE అనే సంస్థ ఏం చేయాలన్నట అంటే, డిప్లొమా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే కొత్త కోర్సుని ఏర్పాటు చేయాలట. డిప్లొమా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే కొత్త కోర్సుని ఏర్పాటు చేయాలి. ఈ కోర్సు ఆల్రెడీ ఉంది, వరంగల్ డైట్లో నడుస్తుంది, అదేవిధంగా మెదక్ డైట్లో ఉంది అండి. పూర్వ ప్రాథమిక విద్యలో డిప్లొమా ఎడ్యుకేషన్ కోర్సు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు ఉంది. 2025 నాటికి NCTE డిప్లొమా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోర్సుని అభివృద్ధి చేసి 2025 తర్వాత ఈ పునాది దశలో ఉన్న టీచర్లు బోధించాలంటే, LKG, నర్సరీ, UKG బోధించాలంటే ఈ యొక్క డిప్లొమా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళని, కోర్సు పూర్తయిన వాళ్ళని నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి ఏమన్నాం? అంగన్వాడీ టీచర్లకే ట్రైనింగ్ ఇవ్వాలి అన్నాం. అంటే మనం ఈ కొత్త విద్యా విధానం ప్రకారం ఒకసారి చూడండి. మనం అంగన్వాడీ పక్కన పెడితే మనం ఫస్ట్ 5 అన్నాం,
3 అన్నాం, 3 అన్నాం, తర్వాత 4 అన్నాం. ఇక్కడ అంగన్వాడీ 3, 1, 2 క్లాస్ ఉన్నాయి కాబట్టి ఈ 1, 2 క్లాస్ బోధించాలంటే ఇప్పుడు టెట్ క్వాలిఫైడ్ కావాలి. ఆల్రెడీ మీరు పేపర్ 1 అయ్యారు, అదే టెట్. ఇక్కడ 3 అంటే 5, 6, 7 ఉన్నాయి కాబట్టి 3 అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? 3 అంటే ఒక్క నిమిషం, ఇక్కడ 3, 4, 5, ఇక్కడనేమో 3 + 1, 2 తరగతి చెప్పుకున్నాం. ఇక్కడ సన్నాహక దశలో మనం ఏం చెప్పుకుంటామంటే 3, 4, 5 దీనికి కూడా టెట్ క్వాలిఫైడ్ కావాలి. పేపర్ 1 ఆల్రెడీ మీరు క్వాలిఫైడ్ అయ్యారు. ఇక్కడ 3 అన్నాం కదా, 6, 7, 8 ఈ 3 క్లాసులకు బోధించాలంటే ప్రజెంట్ టెట్ పేపర్ 2 క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. అప్పుడు ఇప్పుడు సేమ్, ఏం మారలేదు. కొత్తగా వచ్చింది ఏంది అంటే 9 నుంచి 12వ క్లాస్. ఇప్పుడు కొత్త టెట్లో 9, 12 తరగతులకు బోధించాలంటే టెట్ క్వాలిఫైడ్ కావాలి. ఇది నూతన జాతీయ విద్యా విధానం పేర్కొన్నటువంటి టెట్ యొక్క స్థాయిని పెంచడము. అంటే నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు టెట్ అర్హత పొందిన వారిని టీచర్లుగా నియమించాలి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి మాత్రం ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకే ట్రైనింగ్ ఇవ్వాలి. 2020 తర్వాత మాత్రం దానిలో శిక్షణ పొందిన వారినే, టెట్ క్వాలిఫైడ్ అయిన వారిని అక్కడ కూడా టీచర్లు నియమించాలి. అంటే మనం ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 క్వాలిఫైడ్ అయితే 8th వరకు ఎలిజిబుల్ సాధిస్తాం టీచర్ కావడానికి. పేపర్ 1 1 నుంచి 5, 6, 7, 8 పేపర్ 2. ఇది ఎవరికీ డౌట్ లేదు కదా. నూతన జాతీయ విద్యా విధానం కూడా దాన్నే ఆమోదించింది, ఎవ్వరూ డౌట్ పడకండి. అయితే 9 నుంచి 12కి ఇప్పుడు టెట్ అడిగిండు కాబట్టి కొత్తగా మనకు టెట్ 3వ పేపర్ రాబోతుంది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం 3వ టెట్ పేపర్ రాబోతుంది. 3వ టెట్ పేపర్ ఎవరికి ఉండాలి ఎలిజిబుల్ అంటే దానికి తప్పనిసరిగా బీఈడి, పీజీని నిర్ణయించే అవకాశం ఉంది. మనం పీజీటీ చూస్తాం కదా, అలాగే పీజీ, బీఈడి ఉన్న వరకు వారి సబ్జెక్టులలో రేపు కొత్త జాతీయ విద్యా విధానం అమల్లో వస్తే థర్డ్ టెట్ వస్తుంది. ఇది ఈ NEP 2020లో ఉపాధ్యాయ అర్హత పరీక్షలో స్థాయిని పెంచాలి. నర్సరీ నుంచి +2 వరకు, ఇంటర్మీడియట్ వరకు, సెకండరీ విద్య వరకు టెట్ను తప్పనిసరిగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ NEPలో రెండో అంశం ఏం చెప్పాడంటే ఎంపిక. దీని మీద చాలా మంది పిల్లలు డౌట్ పడుతున్నారు. ఎంపికలో నూతన జాతీయ విద్యా విధానం ఏం చెప్పిందో తెలుసా? అర్హత పరీక్షలో అర్హత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ, డెమో ఆధారంగానే టీచర్లను నియమించాలని చెప్పి ఈ NEP 2020 చెప్పింది. ఇక్కడ పిల్లలకు భయం ఏర్పడింది. ఇంటర్వ్యూ పెడతాడా, డెమో పెడతాడా, ఉద్యోగాలు ఉంటాయా, అమ్ముడు పోతాయా, ఏవైనా ఈ యొక్క అవకతవకలు జరుగుతాయా, ప్రతిభను సరిగా కొలుస్తారా, కొలవరనేటటువంటి డౌట్ మీలో వచ్చింది. చాలామంది అదే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మీకు ఒక విషయం నేను క్లారిటీ ఇవ్వబోతున్నా. ఇప్పటికీ మన దేశంలో కేంద్రీయ విద్యాలయం, నవోదయాలు, సైనిక పాఠశాల, ఆర్మీ పాఠశాలలో ఎగ్జామ్ తర్వాత డెమో ఆధారంగానే టీచర్లను నియమిస్తున్నారు. అది తక్కువ రిక్రూట్మెంట్ కాబట్టి చేస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాలలో 10 నుండి 20 వేల ఉద్యోగాలు నియమించే సందర్భంలో ఇలాంటి ఇంటర్వ్యూ, డెమో ప్రభుత్వం వెళ్ళదు. అనేక అవకతవకలు జరగవచ్చు, ప్రతిభను సరిగా కొలగపోవచ్చని భావించి మనం ఎంపిక పరీక్షలో ఇంటర్వ్యూ లేకుండా TRT, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లేదా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మాత్రమే టెట్ తర్వాత DSC అనేది మన దగ్గర ఉంటుంది. మీటి యొక్క ప్రతిభను కొలవాలి కాబట్టి, మీకు ఆ నైపుణ్యం ఉండాలి కాబట్టి TRT తర్వాత నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రభుత్వం అనుకుంటే మీకు నిర్ణీత వారమో 10 రోజుల్లో ట్రైనింగ్ ఇస్తారు తప్ప మీ ఎంపికలో ఇంటర్వ్యూ, డెమో అనేది ఉండదు. మీరు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి, భయపడకండి. అది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇన్ని వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూ చేయడం సాధ్యం కాదు కాబట్టి అలాంటి ప్రయత్నం జరగదు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లోనే ఇంటర్వ్యూ తీసేసాం మనం. అలాంటప్పుడు మీకు ఉంటుందని నేను నమ్మకండి, అది ఉండదు. ప్రభుత్వం టెట్ తర్వాత TRT నిర్వహిస్తూ ఉంది. అయితే ఇప్పుడు NCTE పేర్కొన్న లేఖ ఇప్పుడు ప్రజెంట్ అమలయ్యేదానికి కాదు.
మీ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎంపిక ప్రక్రియను అర్హత పరీక్షను ఆపని చెప్పలే. నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మేము టెట్ గైడ్ లైన్స్ రూపొందిస్తాము కాబట్టి మీ సమాచారం అందించమని పేర్కొన్నాడు. దానిలో ఇంకో మాట అన్నాడు, టెట్ ఎగ్జామ్ ఎలా ఉండాలో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యా సంఘాలు కూడా తన సలహాలు సూచనలు చేయవచ్చుందని పేర్కొన్నారు. కాబట్టి మనం కూడా వారికి సలహాలు సూచనలు ఇవ్వచ్చు. నేను నిన్ననే ఒక లెటర్ పెట్టాను, ఈ యొక్క కమిటీకి ఒక ఇచ్చినటువంటి మెయిల్కు లెటర్ పెట్టాను. ఏమని పెట్టాను అంటే, సీటెట్ అనేది భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో నిర్వహించాలి. కేవలం హిందీ, ఇంగ్లీష్ నిర్వహించడం వల్ల నార్త్ ఇండియా పిల్లలే విజయం సాధిస్తున్నారు, సౌత్ ఇండియా పిల్లలు బాగా అన్యాయానికి గురవుతున్నాడు. కాబట్టి మీరు సీటెట్ అనేది 22 భాషలు కాన్స్టిట్యూషన్ గుర్తించిన 22 భాషల్లో మీరు నిర్వహిస్తే సౌత్ ఇండియా పిల్లలకు కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి నిన్న ఒక మెయిల్ పెట్టడం జరిగింది. మరి అలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, స్టేట్ టెట్ నిర్ణీత కాలంలో లేకున్నా మనం సెంట్రల్ టెట్ క్వాలిఫైడ్ అవుతాం కాబట్టి దాంట్లో మార్కులు తెచ్చుకుంటాం కాబట్టి మరి ఇక్కడ టెట్ లేకున్నా నేరుగా డిఎస్సి రాసి ఉద్యోగం పొందడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఆ యొక్క ఒక మెయిల్ చేయడం జరిగింది. మీరు కూడా వీలుంటే మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు తెలంగాణలో, ఏపీలో టెట్ ఉండొచ్చా, ఉండదా? ఇంతకుముందు క్వాలిఫైడ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంతకుముందు క్వాలిఫైడ్ అయిన వాళ్ళు పేపర్ 1 మీ 7 సంవత్సరాల కాలంలో 1 నుంచి 5th క్లాస్ బోధిస్తానికి ఎప్పుడు టీఆర్టీ పడ్డా మీరు ఎలిజిబులే, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎన్సిటిఈ లైఫ్ లాంగ్ చేస్తే అది మీకు వర్తిస్తుంది 1 నుంచి 5th క్లాస్ పేపర్ 1. పేపర్ 2 క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఎవరున్నా 6 నుంచి 8కి మీకు 7 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఏమీ డౌట్ పడకండి. ఒకవేళ లైఫ్ లాంగ్ అయితే మీకు కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా 9 నుంచి 12 క్లాస్ టీచర్లు కావాలంటే మాత్రం ఈ ఎన్ఈపి అమల్లోకి వచ్చిన తర్వాత మీరు టెట్ క్వాలిఫైడ్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తా, 2040 వరకు భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో టీచర్ కావాలి అంటే ఎన్ఈపి 2020 ప్రకారం మీరందరూ టెట్ సాధించవలసిందే, టెట్లో అర్హత పొందవలసిందే, ఎలాంటి డౌట్ లేదు. ఇంతకుముందు క్వాలిఫైడ్ అయిన వాళ్ళకు వర్తిస్తుంది, కొత్తగా రాసే వాళ్ళు టెట్ క్వాలిఫైడ్ కావాలి. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ యొక్క నివేదిక కోరిండు కాబట్టి టెట్ ఆగిపోతుందా, టెట్లో ఏమైనా గరిష్ట మార్కులు వస్తున్నాయా అనే డౌట్ ఉంది. అయితే నేను ఇక్కడ ఎన్ఈపి 2020ని బాగా అధ్యయనం చేసిన వ్యక్తిగా మీకు ఏం చెప్తానంటే, ఎన్ఈపి 2020 ఏం చెప్పింది అంటే ప్రాచీన భారతీయ విద్యకు ముఖ్య పాత్ర ఇచ్చింది. పర్షియన్, ప్రాకృతం, సంస్కృత భాషలకు గొప్ప పీట వేసింది. వేద విద్య, సంస్కృత భాష ప్రపంచానికే ఆదర్శమని చెప్పింది. మరి భారతీయ విద్యారంగాన్ని ఏమైనా పరిశీలించాలనుకుంటే మీకు టీఆర్టీలో మనకు ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉన్నట్టు టెట్లో కూడా దాని నుంచి మీకు ఏమైనా కొన్ని మార్కులు కేటాయించే అవకాశం మాత్రం టెట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో టెట్ నిర్వహించాలి అంటే ఎన్సిటిఈ గైడ్ లైన్స్ని ఏ రాష్ట్రమైనా పాటించాలి. దీంట్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇది చట్టబద్ధమైన సంస్థ. భారతీయ ఉపాధ్యాయ విద్యలో అత్యున్నతమైన విద్యా సంస్థ ఎన్సిటిఈ. వీరి గైడ్ లైన్స్ ఎవరైనా మీరు పాటించవలసిందే. ప్రజెంట్ 2021 మార్చి వరకు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్సిటిఈ టెట్ మీద కొత్త గైడ్ లైన్స్ వస్తాయి. ఆ గైడ్ లైన్స్ వచ్చేంత వరకు ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి టెట్ పేపర్ 1, పేపర్ 2ను నిర్వహించుకోవచ్చును, ఎలాంటి ఇబ్బంది లేదు. వారం క్రితమే మనకు సీటెట్ నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మార్చి తరువాత ఎన్సిటిఈ గైడ్ లైన్స్ ఏమైనా వస్తే కొత్త విధానంలోనే టెట్ నిర్వహించాలి. ఇలా నిర్వహించే క్రమములో ఎన్సిటిఈ స్పష్టమైన గైడ్ లైన్స్ ఇస్తుంది. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ విద్య వరకు ఎలిజిబుల్ ఎవరు, ఏ క్లాస్ బోధించాలంటే ఏ టెట్ క్వాలిఫైడ్ కావాలి అనేది నిర్ణయిస్తుంది. దాని మీద మీరు పెద్ద దిగులు పడవలసిన అవసరం లేదు. అప్పుడైనా ఇప్పుడైనా టెట్ ప్యాటర్న్లో పెద్ద మార్పులు ఉండవు. టెట్ మనం చదవవలసిందే. దీనికని ముందు మీరు ఏం చేయండి అంటే కాంటెంట్ మెథడ్స్ మీద మంచి పట్టు సాధించే ప్రయత్నం చేయండి. కాంటెంట్ మెథడ్ మీద మీరు మంచి పట్టు సాధించేటటువంటి ప్రయత్నం చేస్తే మీకు టెట్ పాత విధానంలో ఉన్న కొత్త విధానంలో ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు.
ఈ నూతన జాతీయ విద్యా విధానం సూచించినటువంటి పద్ధతిలోనే భవిష్యత్తులో టెట్ కానీ ఉపాధ్యాయ ఎంపిక ఉంటుంది. విద్య రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి ప్రభుత్వం కొద్దిపాటి మార్పులు చేసుకునే అధికారం ఉంది. కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేదో మారిపోతుంది, ఏదేదో అయిపోతుందనే దిగులు మీరు పడవలసిన పని లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్సిటిఈ కొద్ది కాలంలోనే నూతన మార్గదర్శకత్వాలు వస్తాయి టెట్ మీద. అవి రాకుంటే పాత విధానమే అమల్లో ఉంటుంది. దీని మీద మీరు గందరగోళానికి గురయ్యి చదవాలన్నా వద్దా అని మీరు పక్కా పెట్టకండి. ముందు మీరు చదవండి. పెద్ద మార్పు అనేది ఉండదు. ఉంటే జాతీయ విద్యా విధానం 2020ని యాడ్ చేస్తాడు. ఇంకా భారతీయ వేద విద్య కావాలనుకుంటే వేద విద్యని యాడ్ చేస్తాడు తప్ప ఈ సైకాలజీ ఎక్కడ పోదు, మెథడ్ ఎక్కడ పోదు, కాంట్ ఎక్కడ పోదు, మెథడ్స్ ఎక్కడ పోవు. ఇవన్నీ కూడా మీరు ఏ క్లాసుకు బోధించాలో ఆ క్లాస్ సామర్థ్యాలు మీలో ఉండాలని చెప్పి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఏపీలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ప్రజెంట్ మనం టెట్ డిఎస్సిని ఆశించలేము. కానీ తెలంగాణలో ప్రభుత్వం ఇస్తానికి సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 50,000 ఉద్యోగాల్లో ఎక్కువ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలే ఉన్నాయి. ఈ టీచర్ కావాలంటే టెట్ కావాలి కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేయవచ్చును. అది ఎప్పుడు అనేది మనం కాలం నిర్ణయించలేము. బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎప్పుడైనా వచ్చొచ్చు. కాబట్టి మీరు ముందు ప్రిపరేషన్ ప్రారంభించండి. మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఈ టెట్ వ్యాలిడిటీ మీద, టెట్ మార్పుల మీద ఎలాంటి వదంతులు మీరు నమ్మకండి. ప్రస్తుతం క్వాలిఫైడ్ అందరికీ నెక్స్ట్ వచ్చే టీఆర్టీకి ఎలిజిబులే. కొత్త విధానం అయితే 2 మార్గాలు ఉన్నాయని చెప్పాను. ఉన్న విధానంలోనైనా గవర్నమెంట్ ముందుకు పోవచ్చు, లేదా మార్చి తర్వాత వచ్చే ఎన్సిటిఈ గైడ్లైన్స్ దారినైనా ముందుకు పోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదో ప్రాచీన భాషలు పెడతారని మీ ఎంపికలో ఏమీ లేదు. తెలుగు భాషలోని పేపర్ ఉంటుంది. ఇంతకుముందు ప్యాటర్న్లోనే పేపర్ ఉంటుంది. కొద్దిపాటి మార్పులు చేసి ఏదైనా సబ్జెక్ట్ తగ్గించి పెంచొచ్చు. ఆ మార్పులు ఏం జరిగినా కూడా మన నోటిఫికేషన్లో మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు నేర్చుకోవచ్చు. ఇప్పుడున్న అంశాలు మాత్రం మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆ ఎన్సిటిఈ లేఖ పంపింది టెట్ యొక్క హోదా, టెట్ యొక్క స్కోప్ పెంచింది. 1 నుంచి 5 వరకు ఉన్న టెట్ పూర్వ ప్రాథమిక విద్య నుంచి +2 వరకు ఎలాంటి గైడ్లైన్స్ తయారు చేయాలో విధానం మీద అది ఆలోచిస్తుంది. ఆ గైడ్లైన్స్ త్వరలోనే మనకు రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఈ యొక్క నూతన ప్యాటర్న్లో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో టెట్ టీఆర్టీ కలపడం సాధ్యం కాదు. అది నమ్మకండి. మీడియాలో వచ్చిన వార్తలు ఎక్కడా లేదు, పేపర్లు ఎక్కడా రాలేదు. ఎవరు క్రియేట్ చేసి దాన్ని బాగా సెండ్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అది కూడా ఎక్కడా లేదు. టెట్ వేరు, టీఆర్టీ వేరు. ప్రైవేట్ స్కూళ్లకు, గురుకులాలకు, మోడల్ స్కూళ్లకు, నవోదయాలకు, కేంద్రీయ విద్యాలయాలు అన్నిటి టెట్ కావాలి కాబట్టి మన తెలంగాణలో గురుకులం కోసం టెట్ టీఆర్టీ కలిపేటటువంటి ప్రసక్తే లేదు. ప్రభుత్వం దగ్గర అలాంటి ఆలోచన కూడా లేదు. అవి ఏమీ నమ్మకండి. 110 మార్కులు దాటిన వాళ్ళైతే డిఎస్ చదవండి. 110 మార్కులు టెట్లో లోపున్న వాళ్ళు ముందు మళ్ళీ టెట్కి ప్రిపేర్ కాండి. ఎందుకు అంటే టెట్లో ఉన్నటువంటి సిలబస్, కాంటెంట్, మెథడ్ మొత్తం మళ్ళీ డిఎస్సిలో ఉంటుంది కాబట్టి ఆ పట్టు సాధించేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పటిదాకా ఈ ప్రిపరేషన్ ప్రారంభించండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే అప్డేట్ రాగానే మీకు వాస్తవ సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మీ అందరికీ నమస్తే, సెలవు.